ఇవాళ లోక కళ్యాణార్థం అందరికీ పాడి పంటల కోసం, అందరూ సుభిక్షంగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం, ధర్మం నిలబడడం కోసం అత్యంత ప్రధానమైనటువంటి నీరు ఏది ఉంటుందో ఆ నీరు సమృద్ధిగా దొరకాలని, వర్ష ఋతువు వస్తోంది కాబట్టి శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు కనుక నల్లటి మేఘములు పుష్కళంగా వచ్చి వర్షించాలని, కృష్ణానది సంపూర్ణమైనటువంటి జలకళతో విలసిల్లాలని మల్లికార్జునుణ్ణి, భ్రమరాంబాదేవిని ప్రార్థన చేసి నిన్న సాయంకాలమే కలశల మంటపం వేసి ఇవాళ పాతాళగంగ దగ్గర నుంచి శాస్త్రీయంగా ఆ కలశల్ని మంగళవాద్యాలతోటి వేదమంత్రముల ఘోషతోటి తీసుకుని వచ్చి మల్లికార్జునుడికి సహస్ర ఘటాభిషేకం నిర్వర్తించారు. ఇందులో సహస్రము అంటే అనంతము అని అర్థం. ఆ నీరు అంతరాలయమునందు నిండి ఉండగా అందులో మునక వేసి స్వామి రేపు తెల్లవారుజాము వరకు అలాగే అపురూపమైనటువంటి దర్శనాన్ని మనకిస్తున్నాడు. ఇది చెయ్యడానికి కారణం ఏమిటి అంటే పుష్కళంగా వర్షాలు పడాలి అనేటటువంటి కోరికతో ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వర్తించారు. సాధారణంగా మనకి ప్రత్యక్షంగా ఈ కంటితో చూడడానికి వీలైనది, మహోపకారం చేసేది, వర్షాన్ని సమృద్ధిగా ఇచ్చేది మేఘం. ఆ మేఘం ఎలా వర్షాన్ని ఇస్తుందో మల్లికార్జునుడు కూడా అలాగే వర్షాన్ని అనుగ్రహించి మనందరినీ కూడా సంతోషపెడతాడు అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. ఇవాళ వర్షాల కోసం సహస్ర ఘటాభిషేకం నిర్వర్తించినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పరమశివుణ్ణి సాక్షాత్ మేఘంతో పోల్చి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఆ శ్లోకంతోటే నా ప్రవచనాన్ని ప్రారంభం చేస్తాను. అందులో శంకరులు అంటారు, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యం భక్తమయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతకః అంటారు. నిన్నను భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహి అన్న శ్లోకంలో రెండు అర్థాలని ఎలా ప్రతిపాదించారో అలాగే ఇవాళ శ్లోకంలో కూడా రెండు అర్థాలని పొదిగి మాట్లాడుతున్నారు. ఈ శ్లోకాన్ని ఒక రకంగా అన్వయించేస్తే మేఘం గురించి చెప్పినట్టు అవుతుంది, ఒక రకంగా చెప్తే పరమశివుడి గురించి చెప్పినట్టు అవుతుంది. మేఘానికి పరమశివుడికి అంత దగ్గర పోలిక ఉన్న కారణం చేత, ఇద్దరికీ వర్షాన్నిచ్చేటటువంటి సమాన ధర్మం ఉన్న కారణం చేత మేఘంతో పోల్చి శంకరుణ్ణి మాట్లాడుతున్నారు. అందులో రెండు పేర్లతోటి స్వామిని ఉద్దేశించి పిలుస్తారు. అవి మేఘమునకు అన్వయమవుతాయి, పరమశివునకు అన్వయమవుతాయి. శంకరాచార్యుల వారు ఎప్పుడైనా ఒక శ్లోకంలో అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఒక పేరు పెట్టి పిలిచారు అంటే అది ఏదో యథాలాపంగా ఓ పేరు పెట్టి పిలవాలి కాబట్టి సహస్రనామాల్లో ఒక నామాన్ని తీసుకుని పిలవరైన. అసలు ఆ శ్లోకంలో ఆయన ఏ పేరు పెట్టి పిలిచారో ఆ పేరుతో ఆ శ్లోకం అంతా అన్వయమవుతుంది. అది ఆయన రచనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి విశేషం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు రెండు పేర్లు పెట్టి పిలుస్తున్నారు పరమశివుణ్ణి. ఒకటి నీలకంధర అని పిలిచారు, రెండవది కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం అన్నప్పుడు శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతకః శంభో అని పిలిచారు. సాధారణంగా లోకంలో శంభువు అనేటప్పటికీ మనకు పరమశివుడికే అన్వయం. కానీ నీలకంధర అన్న నామం, శంభో అన్న నామం ఈ రెండు మేఘానికి కూడా అన్వయం అవుతాయి. ఎందుచేత అంటే ఒకటి శంభు. శంభు అన్న మాటకు అర్థం ఏమిటంటే శం భావయతీతి ఇది శంభు. సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఏది ఉందో దాన్ని శంభువు అని పిలుస్తారు. అపారమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఏది అంటే మేఘం. మేఘము లేదనుకోండి అసలు సుఖము అనేటటువంటి మాట ఉండదు.
బయట ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని వాహనాలు ఉండనివ్వండి, ఎన్ని భోగాలు ఉండనివ్వండి, ఎన్ని దుస్తులు ఉండనివ్వండి, ఎన్ని నగలు ఉండనివ్వండి, ఎన్ని భవనాలు ఉండనివ్వండి, ఎన్ని పొలాలు ఉండనివ్వండి, వర్షం పడలేదు, మేఘాలు రాలేదు, ఆకాశం అలాగే ఉంది, ఒక్క నల్లమబ్బు కనపడలేదు, వర్షపు చుక్క పడలేదు, నదులు ఎండిపోయి. అప్పుడు సుఖము అన్న మాట ఎక్కడుంటుంది? అసలు పంట లేదు, పాడి లేదు. పంట లేనప్పుడు గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి లేనప్పుడు ఆవులు గేదెలు మొదలైనటువంటివి ఎలా బ్రతుకుతాయి? అవి బ్రతకనప్పుడు పాడి ఉండదు, పాలు దొరకవు. రెండు, అసలు పొలాలన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. అప్పుడు తినడానికి అన్నం దొరకదు. బాహ్యంలో ఎన్ని భవనాలు ఉంటే ఎవరికి కావాలి, ఎన్ని నగలుంటే ఎవరికి కావాలి? అసలు తింటే కదా సంతోషం. నగలు లేవు, బోలెడన్ని బట్టలు లేవు, పెద్ద పెద్ద భవనాలు లేవు, వచ్చిన నష్టమేం లేదు. కడుపు నిండా అన్నం దొరికిందనుకోండి, అమ్మయ్యా అంటాడు. దాహం వేసినప్పుడు కడుపు నిండా త్రాగటానికి నీరు దొరికిందనుకోండి, అమ్మయ్యా ప్రాణం సుఖంగా ఉందండి అంటాడు. దాహంతో కొట్టుకుపోతున్నప్పుడు తీసుకొచ్చి మీకు 1 కోటి రూపాయలు మీ పేరు మీద ఇస్తున్నానండి అని పట్టుకొచ్చి చేతిలో పెడితే అవతలకి విసిరేసి వక్కర్లేదు నాకు గుక్కెడు నీళ్లు పోయమంటాడు. ప్రాణములు నీటి మీద ఆధారపడతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అంటాడు వ్యాసుడు లింగ పురాణంలో. నీటి రూపంలో ఉండేవారు ఎవరు అంటే పరమశివుడు ఉంటాడు. ఆ నీటి చేతనే లోకములన్నీ నిలబడతాయి. ఆ నీరు లేదనుకోండి అసలు ఈ లోకము నిలబడదు. నీరే సృష్టికర్త, నీరే స్థితికర్త, నీరే ప్రళయకర్త. చిట్ట చివర ఈ లోకాలన్నింటినీ మహాప్రళయం చెయ్యాలి అనుకున్నప్పుడు సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు. మహాప్రళయంలో ఈ లోకాలన్నిటినీ కూడా నీరు కప్పేస్తుంది. ఆ కటిక చీకటిలో నీటి యందు మునిగిపోయినప్పుడు ఇక లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీసేవింతున్నంటారు పోతన గారు. ఆ శంకరుడు ఒక్కడే మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసుకొని ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. నీటి చేతనే ప్రళయం జరుగుతుంది, నీటి చేతనే సమస్త భూతములు నిలబడతాయి. ప్రాణములు ఎప్పుడైనా తమ తమ స్థానముల నుండి ఉద్గమించాయి అనుకోండి, పైకి లేచిపోతున్నాయి అనుకోండి, లేచిపోతున్నటువంటి ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఈ విశ్వమునందు ఒక్క నీటికి మాత్రమే ఉన్నది. ఇక ఏ భూతమునకు ఆ శక్తి లేదు. కాస్త మట్టి చల్లితే పోతున్న ప్రాణం వెనక్కి రాదు. కాస్త అగ్నిహోత్రం తగిలిస్తే వెంటనే పోతున్న ప్రాణాలు రావు. కానీ స్పృహ తప్పిపోయినటువంటి వ్యక్తి ముఖం మీద కసిరి నీళ్లు చిలకరించారనుకోండి, ఆయనకి తెలివి వస్తుంది. అంటే మళ్ళీ ప్రాణములను తీసుకురాగలిగినటువంటి శక్తి దేని యందు ఉన్నది అంటే ఒక్క నీటి యందు మాత్రమే ఉన్నది. అందుకే ఆపో వా ఇదగం సర్వం అంది వేదం. సమస్తము నీరే, అమృతం వా ఆపహ, నీరే అమృతము అన్నారు. అమృతం అంటే ఏదో కాదు, నీరే అమృతం. అటువంటి నీరు లేకపోతే అసలు సుఖము అనేటటువంటి 3 అక్షరాలు లేవు. సమస్త ప్రాణులు తల్లడిల్లిపోతారు. సమస్త ప్రాణులు దీపపు పురుగులు పడిపోయినట్టుగా పడిపోతారు. ఎంతంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఊళ్ళకి ఊళ్ళు విడిచిపెట్టి నీరు దొరకట్లేదు అని చెప్పి వెళ్ళిపోతారు. అటువంటి నీటిని ఇస్తే సంభావయతీతి ఇది శంభు. సుఖము అనేటటువంటి మాటకు అర్థం ఉంటుంది. సాధారణంగా లోకంలో ఎవరైనా ఎక్కడ ఉండాలనుకుంటారు? సమృద్ధిగా నీరు దొరికే చోట ఉండాలనుకుంటారు. ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎంత పెద్ద భవనం కట్టించినా గుక్కెడు నీళ్లు దొరకని చోటికెళ్ళి ఉండమంటే ఎంత పెద్ద భవనం కట్టి ఇచ్చినప్పటికీ కూడా ఆ భవనంలో ఉండడానికి అంగీకరించారు. అంటే అసలు లోకమునకు సుఖ సాధనం ఏది అంటే నీరే. కాబట్టి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శంభో అని పిలుస్తున్నారు. శంభో అంటే శివుడినే పిలిచినట్టు కాదు. మొదటి అర్థం మేఘాన్ని పిలిచినట్టు, వర్షం కోసం. ఓ మేఘమా, నువ్వు రావాలి, నువ్వు వర్షించాలి. నువ్వు పుష్కలంగా వర్షిస్తే ఎక్కడ పడితే అక్కడ నీరు పడుతుంది. నదులు సమృద్ధిగా ప్రవహిస్తూ పిలిచినట్టు వర్షం కోసం. ఓ మేఘమా, నువ్వు రావాలి, నువ్వు వర్షించాలి. నువ్వు పుష్కలంగా వర్షిస్తే
ఎక్కడ పడితే అక్కడ నీరు పడుతుంది, నదులు సమృద్ధిగా ప్రవహిస్తాయి, పంటలు పండుతాయి, పాడి బాగా లభిస్తుంది. అప్పుడు మేము మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం, మళ్ళీ దేవతలకి హవిస్సులు అందుతాయి, మళ్ళీ దేవతలు తృప్తి పొందుతారు, మళ్ళీ వేళ్ల పట్టున వర్షాలు పడతాయి, మళ్ళీ భూమి పండుతుంది. ఇదొక ధర్మచక్రం. మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి వసువు గసవు వసుమతిపై పెరగు, గసువు వేసి ధీడు గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే పశువులు తింటాయి, పశువులు తింటే పాలిస్తాయి, పాలిస్తే మనం బాగుంటాం, మనం బాగుంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు హవిస్సు ఎడుతుంది, మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తారు. కాబట్టి ఆ నీరే అన్నిటికీ కూడా ఆధారం. అటువంటి నీరు లభించకపోతే అసలు సుఖము అనేటటువంటి భావన లోకమునందు ఉండదు. అందుకే శంభో అని పిలిచారు మేఘాన్ని. రెండవది నీలకంధర అని పిలిచారు. నీలకంధర అంటే శివుడికి అన్వయం, నీలకంధర అంటే మేఘానికి అన్వయం. నీలకంధరుడు అని శంకరుడికి పేరు. ఎందుకనంటే ఆయన యొక్క కంధరము అంటే కంఠం, నీలకంధరుడు అంటే హాలాహల భక్షణం చేశాడు కాబట్టి తెల్లటి శంకరుడి యొక్క కంఠం నల్లగా ఉంటుంది కాబట్టి నీలకంధర. మేఘానికి కూడా నీలకంధరము అని పేరు. ఎందుచేత? నీల అంటే సంస్కృతంలో నలుపు అని అర్థం, నీలవర్ణము అంటే మనం తెలుగులో చెప్పినటువంటి నీలం కాదు. సంస్కృతంలో నీల అంటే నల్లగా ఉన్నాడు, నీలమేఘఛాయ అంటారు. నీలమేఘఛాయ అంటే మేఘం నీలంగా ఉందని కాదు, నల్లటి మబ్బు వంటి వర్ణం ఉన్నవాడు అని అర్థం. నలుపుని నీలం అంటారు. కాబట్టి నీల అంటే నల్లని, కం అంటే నీరు, ధర అంటే ధరించినది. నీటిని కడుపు నిండా ధరించి ఉండి లోపల సమృద్ధిగా నీరు పట్టుకుని వచ్చినటువంటి నల్లటి మబ్బు ఏది ఉన్నదో దాన్ని నీలకం ధర అంటారు. కం అంటే నీరు, ధర అంటే ధరించి ఉంది, లోపల నీళ్లున్నాయి. నీల నల్లగా ఉంది, తెల్లటి మబ్బులు వచ్చాయనుకోండి ఉపయోగం ఉండదు. తెల్లటి మబ్బు వర్షించేసిన తరువాత తెల్లగా మారిపోయి వెళ్ళిపోతుంది. ఆ తెల్ల మబ్బు కురవదు, అది శరత్కాలంలో కనపడుతుంది. ఇప్పుడు శ్రావణ భాద్రపద మాసాలు వచ్చేటప్పటికీ నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా రావాలి. అది ఏం చేస్తుంది అంటే నీళ్లు పట్టుకొని వస్తుంది, ఎక్కడి నుంచో పట్టుకొస్తుంది. దాని లక్షణం ఏమిటి? కారుణ్యామృతవర్షిణం. అది పరమ దయతో వర్షిస్తుంది మేఘం. ఎందుకని అంటే మేఘానికి ఏదో చాలా తేలికగా ఏ ప్రయత్నం లేకుండా నీరు లభించింది అని అనుకోకూడదు. ఉప్పుగా ఉండేటటువంటి నీరు సముద్రంలో ఉంటుంది. ఉప్పు నీరుతో ఉన్నటువంటి సముద్రంలోకి ప్రవేశించి కడుపు నిండా ఆ ఉప్పు నీరు తాగుతుంది. అసలు సాధారణంగా ఎంత దాహంతో ఉన్నవాడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక్క చారెడు నీళ్లు తాగమంటే తాగలేరు, అంత ఉప్పగా ఉంటాయి. బట్ట తడిసింది అనుకోండి, రంగు బట్ట, మీరు బయటికి వచ్చిన తర్వాత ఆరేటప్పటికీ ఆ బట్ట మీద ఉప్పు తట్టు కడుతుంది తెల్లగా, అంత ఉప్పగా ఉంటాయి సముద్రపు నీళ్లు. అందుకే ఎంత దాహంతో ఉన్నవాడైనా సరే సముద్రపు టుట్టుకెడితే ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకని అంటే ఒక చుక్క నీరు కూడా అందులో తాగలేడు. కానీ మేఘం ఏం చేస్తుంది అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగుతుంది, తాగి దాన్ని తీయటి నీరుగా మారుస్తుంది. ఇంత నీరు పట్టుకుని నిరాధారమైనటువంటి ఆకాశంలోకి ఎక్కుతుంది. అక్కడ ఏమైనా రహదారి ఉందా? అక్కడేం దారి ఉండదు. నిరాధారమైనటువంటి ఆకాశంలో ఎక్కడో సముద్రం దగ్గర నుంచి బయలుదేరి ప్రయాణం చేసి 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 కర్నూలు జిల్లాకు వస్తుంది, శ్రీశైల పర్వతం మీదకు వస్తుంది. వచ్చి మీరు అడిగారా అడగలేదా, అయ్యో వీళ్ళు నీళ్లు లేక ఇంత బాధపడుతున్నారే, నేను వచ్చానని ఎవరైనా నా మీద 2 పువ్వులు వేస్తారా, నాకు 2 పూలదండలు వేస్తారా, నాకు ధూపం ఇస్తారా, నాకు ఎవరైనా నైవేద్యం పెడతారా, ఓహో మేఘమా నువ్వు వచ్చావా అని ఎవరైనా కీర్తిస్తారా అని చూడదు మేఘం. చూడకుండా అది రాత్రి వచ్చిందనుకోండి, నిన్న రాత్రి 1 గంటకి బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది. ఇక్కడ సహస్ర ఘటాభిషేకం కోసమని కలశల మంటపం వేశారు రాత్రి.
అంతే. రాత్రి వెంటనే పరమశివుడు నల్లటి మబ్బు రూపంలో ఇచ్చి వర్షించేశాడంతే. ఇంకా సహస్రఘటాభిషేకం అవలేదు, అవ్వకుండానే వర్షం పడిపోయింది. రాత్రి 1 గంటకు వచ్చి మల్లికార్జునుడు మేఘరూపంలో వర్షించాడు. మనం ఎవరమైనా లేచి స్వాగతం చెప్పామా? బయట జరుగుతున్నటువంటి చప్పుడుకి వర్షం పడుతోంది అని అనుకున్నాం. ఓహో, నేను దేవాలయంలో ఈ సహస్ర ఘటాభిషేకానికి సంబంధించిన మంటపాన్ని చూశాను. అభిషేకమే ప్రారంభం అవ్వలేదు, సహస్ర ఘటాభిషేకం సంకల్పం చేసేటప్పటికే వర్షం పడిందే, ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టాయే. ఎంత ఆశ్చర్యం! శివానుగ్రహం అంటే ఇలా ఉంటుంది కదా. పెద్దవాళ్ళు ఏది ఉత్తిని చెప్పలేదు కదా. ఉత్తిని మైకు పట్టుకుని పెద్దలు చెప్పినటువంటి ఆచారాల్ని ఖండించడం, తమ ఇచ్చ వచ్చినట్టు మాట్లాడడం చాలా తేలిక. ఇటువంటి అనుభవం ఒకసారి పొందితే ఆచారం అంటే ఏమిటో, వేదం అంటే ఏమిటో, మంత్రం అంటే ఏమిటో, ఈశ్వరుడి ఉపచారం ఏమిటో, దానికి వచ్చే ఫలితం ఏమిటో తెలిసి వస్తుంది. అంతేకాని ఎప్పుడూ దేన్ని పరిశీలించకుండా, దేని మీద శ్రద్ధతోటి, అది ఉంటుంది అన్న నమ్మకంతో చదవకుండా, చిత్తం వచ్చినట్టుగా పిచ్చెక్కినట్టు మాట్లాడకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని శాస్త్రాన్ని శ్రద్ధతో పరిశీలించి, ఇటువంటి క్షేత్రాల్లో జరిగేటటువంటి పరమ యథార్థమైనటువంటి సంఘటనలను పరిశీలించిన తరువాత ఈశ్వరుడు ఉన్నాడు అన్నది ఎంత తిరుగులేని సత్యమో అవగతమవుతుంది. ఇవాళ కలశలు పట్టుకెళ్ళిన వాళ్ళు కార్యనిర్వహణాధికారి గారితో కలిపి అందరం తడిసి ముద్దయిపోయి వెళ్ళి అభిషేకం చేశాం. అసలు అభిషేకానికి వెళ్ళేటప్పుడే అంత వర్షం పడింది. ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? వర్షం పడుతుంటే మంటపం వేశారా? మంటపం వేశాక వర్షం పడిందా? ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగి మనం అడిగామా అడగలేదా, మనం స్వాగతం చెప్పామా చెప్పలేదా అని చూడకుండా, అయ్యో పాపం వీళ్ళందరూ దాహంతో అలమటించిపోతున్నారు, ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి నేను నీళ్ళు ఇవ్వాలని అక్కడ నుంచి బయలుదేరినటువంటి నల్లటి మబ్బు, నీటితో ఉన్నది బరువైన మబ్బు, అతి కష్టం మీద ఆకాశంలో మెల్లమెల్లగా 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 నడుస్తూ శ్రీశైల పర్వతం ఎక్కి అభిషేకం చెయ్యబోతున్నారు నేను వర్షించాలని. రాత్రి మనం ఎవ్వరం లేచి స్వాగతం చెప్పకపోయినా పరమదయతో ఇవ్వడమే తనకి ప్రయోజనం అన్నట్టు, తాను ఇచ్చిన విషయం ఎవ్వరూ గుర్తించక్కర్లేదన్నట్టు, తనకి ఎవరూ కృతజ్ఞత చెప్పక్కర్లేదని రాత్రి వర్షించి వెళ్ళిపోయింది. తెల్లమొబ్బై దూది పింజయ్యి వెళ్ళిపోయింది. పోనీ అలా నించుందా? పొద్దున్న లేచి నమస్కారం చేస్తారని తనకున్నదంతా ఇచ్చేసింది. ఒక చుక్క నీరు అట్టెపెట్టుకోలేదు, ఉన్న నీరంతా వర్షించేసింది. తనింత కష్టపడి తాగినటువంటి ఉప్పు నీరు తానింత కష్టపడి తీయటి నీరుగా మార్చింది. ఇంత కష్టపడి ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చింది. ఇంత కష్టపడి తెచ్చినటువంటి చల్లటి నీటిని మనకి వర్షించేసింది. తాను ఏం మిగల్చుకోలేదు. తాను మళ్ళీ నిరాధారమైన ఆకాశంలో ఇచ్చేసిన తరువాత తెల్లటి దూది పించి అయిపోయి తిరిగి వెళ్ళిపోయింది. ఆ మబ్బుగా మనం ఏమైనా పిలిచి ఒక్క పూలదండ వేశామా? వేయకపోయినా వెళ్ళిపోయిందే. దానికి ఎంత కారుణ్యం, మన మీద ఎంత దయ! దయ లేకపోతే ఎందుకు వర్షించింది? అందుకే అంత దయతో అమృతం లాంటి నీటిని మా కొరకు వర్షించవు. కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మ చిదాకర్మఠం. శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు, దానికి ముందు వచ్చేటటువంటి మాసాలు గ్రీష్మ ఋతువు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు విపరీతమైనటువంటి ఎండలు ఉండడమే కాకుండా చాలా గొప్ప తాపం కింద ఉంటుంది. ఈ ప్రాంతంలో మీకు అంత బాగా తెలియదు కానీ సముద్ర సామీప్య ఉష్ణోగ్రత కలిగినటువంటి విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు ఇటువంటి పట్టణాలకు వెళితే ఈ గ్రీష్మ ఋతువులో వేసుకున్న బట్ట వేసుకున్నట్టే చెమటతో తడిసి ముద్దయిపోతుంటుంది. అంత తాపంగా ఉంటుంది. వేడిని భరించగలమేమో కానీ తాపాన్ని భరించలేం. అంత తాపం కలుగుతుంది. అటువంటి తాపము వలన ఏమవుతాయంటే వేసినటువంటి మొక్కలు పాపం ఆ వేడిని తట్టుకోలేక, తాపం తట్టుకోలేక సాయంకాలం అయ్యేటప్పటికి ఇలా వంగిపోతాయి. చెట్లన్నీ శోషించినట్టుగా అయిపోతాయి. ఏదో తోటకూర మడి వేశారనుకోండి, అంత తాపం కలుగుతుంది. అటువంటి తాపము వలన ఏమవుతాయంటే వేసినటువంటి మొక్కలు
పాపం ఆ వేడిని తట్టుకోలేక, తాపం తట్టుకోలేక సాయంకాలం అయ్యేటప్పటికి ఇలా వంగిపోతాయి. చెట్లన్నీ శోషించినట్టుగా అయిపోతాయి. ఏదో తోటకూర మడి వేశారనుకోండి, ఆ ఆకులు ఉత్సాహంగా చెట్టు బోలెడన్ని ఆకులతో ఉండదు, ఎండకి వాడి వద్దయిపోయి ఇలా వంగిపోయి ఉంటుంది. అప్పుడు అది భయంకరమైనటువంటి ఆపదని ఎదుర్కొంటోంది. అలా ఆపద ఎదుర్కోవడం తాపము చేత. రెండు, పంటలకి అనేక రకములైన తాపములు ఉంటాయి. అందులో చీడ, పీడ, మిడతలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కసారి పంటని పురుగులు పట్టేస్తుంది. పట్టేస్తే ఆ మొక్కలు, ఆకులు అన్నీ పురుగులు తినేస్తాయి. ఒక్కొక్కసారి పిందెల్ని, కాయల్ని తినేస్తాయి. ఇవన్నీ కూడా దేని వలన నశించిపోతాయంటే, సమృద్ధిగా మేఘం వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షపు నీరు వచ్చి కొడుతుంటే ఆ చెట్లకి పట్టినటువంటి ఆ ఆకులకు ఉన్నటువంటి పురుగులన్నీ కూడా రాలిపోతాయి. రాలిపోయి చెట్లు ఆకుపచ్చతనంతో చక్కగా కళకళలాడుతూ నిలబడతాయి. దానికి తల్లిపాలు పిల్లలకి ఎలా పనికొస్తాయో అలా మొక్కలకి ప్రాణాధారమైనది ఇది అంటే వర్షపు నీరు. ఆ వర్షపు నీటి చేత సస్యశ్యామలంగా పెరుగుతాయి చెట్లు. ఘన విపత్ గ్రీష్మ చిదాకర్మఠం. ఘనమైన అంటే ఓర్చడానికి వీలు లేనటువంటి గ్రీష్మతాపాన్ని పోగొడుతుంది. మనం కూడా చూడండి, ఆ ఎండల వేడి తట్టుకోలేక చాలా బాధపడిపోతాం. అబ్బా ఏం వేడి, ఏం వేడి అంటాం. ఈ గ్రీష్మ ఋతువు పూర్తయిపోయి వర్ష ఋతువు ప్రవేశిస్తుంది. వర్ష ఋతువు ప్రవేశించగానే ఒకరోజు పొద్దున్నే నిద్ర లేచేటప్పటికో, సాయంకాలం అయ్యేటప్పటికో ఆకాశమంతా నల్లగా అయిపోతుంది, చీకటిగా అయిపోతుంది. చల్లటి గాలి వేస్తుంది. అమ్మయ్యా ఇన్నాళ్ళకి మబ్బు పట్టిందిరా, వాన పడుతుందంటాం. రైతు గబగబా నాగలి భుజాన వేసుకుని పొలానికి పరిగెడతాడు. ఇళ్లల్లో వాళ్ళు అమ్మయ్యా అన్నాళ్ళకి చల్లటి గాలేస్తోంది, మనసు హాయిగా ఉందంటారు. పిల్లలైతే ఆ వానలో కీరింతలు కొడుతూ తడిసిపోవడానికి సిద్ధపడతారు. ఆ తాపమును చల్లార్చగలిగినది ఏది అంటే ఆ నల్లని మబ్బు. ఆ మబ్బులోంచి వచ్చేటటువంటి వర్షం తాపోపశాంతిని కల్పిస్తుంది. అందుకే ఘన విపత్ గ్రీష్మ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ. విత్ అంటే తెలుసుకోవడం. మనం ఎన్నో మొక్కలు వేస్తాం. వంగనారు పోశారనుకోండి, అంటే వంకాయలు కాయవలసినటువంటి మొక్కలు నాటాడు. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఆ నారు పెరుగుతోంది, పెద్దదవుతోంది. కనుచూపు మేర వంకాయలు కాయవలసినటువంటి చెట్లు పెరిగాయి. అలా పెరిగిపోతే సంతోషంగా ఉంటుందా? ఆ మధ్యలో చిన్న దారి ఉంటుంది. ఆ దారిలో నడిచి వెడుతుంటే ఒక్కొక్క చెట్టుకి 80, 100, 50 వంకాయలు కాసి ఉన్నాయనుకోండి. విత్ తెలుసుకుంటాడు రైతు. చూస్తాడు, అబ్బా నా పొలం విరక్కాసింది, ఒక్కొక్క చెట్టు ఇన్ని వంకాయలు, మురిసిపోతాడు. ఓ పచ్చిమిరప నారు పోసాడు అనుకోండి, చెట్టు నిండా పచ్చిమిరపకాయలు దిగిపోయి ఉన్నాయనుకోండి, అమ్మ నేను చేసిన కష్టం ఫలించింది, ఇంత పంట పండిందని మురిసిపోతాడు. చెట్లు కాదు కావలసింది, ఆ పొలంలో వేసినటువంటి చెట్లు విరగ కాసిన నాడు ఆ నాటినటువంటి రైతు సంతోషాన్ని పొందుతాడు. అలా విరగకాయాలి అంటే ఏది ఉండాలి? సమృద్ధిగా నీరు ఉండాలి. ఆ నీరు ఎక్కడి నుంచి రావాలి? ఆ మేఘం ఇవ్వాలి. మేఘం వచ్చి వర్షిస్తే ఆ వర్ష జలముల చేత చక్కగా పంట పెరిగి కావలసినన్ని కాయలు, పప్పులు, ధాన్యాలు అన్నీ పండితే అసలు ఆ పంట పొలం దగ్గరికి వెళ్ళి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. ఎప్పుడైనా మీరు పచ్చిమిరప మొక్క చూశారో లేదో నాకు తెలియదు. పచ్చిమిరప మొక్క చాలా పొట్టిగా ఉంటుంది, చిన్న మొక్క ఉంటుంది. కానీ ఆ పచ్చిమిరప పంట పండినటువంటి పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కసారి ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉంటాయి. అన్ని కాయలు అక్కడక్కడ పచ్చిమిరప పళ్ళు పండిపోయి ఎర్రటి పళ్ళతోటి, ఆకుపచ్చటి కాయలతోటి, ఎటు చూసినా ఒక్కొక్క చెట్టుకి 100 కాయలు వేలాడుతుంటే ఆ చిన్న చిన్న మిరప చెట్ల వంక చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. అవి మిరపకాయలు, వెంటనే తీసి నవ్వులుతావా ఏమి? తినం. అయినా
కాయ కాస్తేనే సౌందర్యం లోకంలో. కాయ కాయలేదనుకోండి, దానికి అందమే ఉంటుంది, ఎంత పెద్దదైతే మాత్రం చెట్టు. విద్యాసస్య ఫలోదయాయ, ఆ చెట్లన్నీ కాయలు కాసేటట్టుగా చెయ్యగలిగినది ఇది అంటే అదిగో ఆ నల్లటి మేఘం. ఆ మేఘము వచ్చి వర్షించిందా చెట్లన్నీ కాయలు కాసాయి. కాబట్టి విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్య. సుమనస్సులు అంటే పువ్వులు అని ఒక అర్థం, దేవతలు అని ఒక అర్థం, మంచి మనస్సు కలిగిన వారు అని ఒక అర్థం, కర్షకులు అంటే రైతులు అని ఒక అర్థం. ఎందుకని అంటే లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఒక పని చేశారనుకోండి, దానివల్ల ఉత్తర క్షణంలో తన కొరకు అని చేసుకున్న పనులే ఎక్కువ ఉంటాయి. నేను స్నానం చేశాను అనుకోండి, నేను శుభ్రంగా ఉండాలి. నేను పంచెల చాపు ఉతుక్కున్నాను అనుకోండి, ఇది సాయంకాలం ప్రవచనానికి కట్టుకోవాలి. నేను తువ్వాలు తీసుకెళ్ళి ఆరేసాను అనుకోండి, మళ్ళీ స్నానం చేసినప్పుడు ఒళ్ళు తుడుచుకోవడానికి నాకు పనికి రావాలి. కానీ వ్యవసాయదారుడు మాత్రం పండించినటువంటి పంట తానొక్కడు తినేద్దామని పండించాడు. ఆయన అమ్మాడా అమ్మలేదా పక్కన పెట్టండి. అసలు ఆయన అలా ఆరుగాలం కష్టపడి పంట పండించకపోతే అసలు మనందరికీ తినడానికి అన్నమేది? రైతు పడేటటువంటి కష్టం ఏం సామాన్యంగా ఉండదు. సాయంకాలం వేళ పొలంలోకి వెళుతున్నప్పుడు అందులో ప్రత్యేకించి శ్రావణ మాసం దగ్గర నుంచి కట్లపాములు బయటకు వస్తాయి. కట్లపాము కరిస్తే పరమ ప్రమాదకరం. సాయంకాలం వేళ పాములు బయటకు వస్తాయని తెలిసి పొలంలోకి వెడతాడు. ఆ పురుగులు చచ్చిపోవడానికి కావలసినటువంటి మందు చల్లుతాడు. ఆ వర్షం పడినప్పుడు ఆ నీరు కుదుర్లలోంచి ప్రవహించడానికి వీలుగా ఆ ప్రవాహం వెళ్ళవలసినటువంటి కాలవ గట్లు చేతితో మట్టి తీసి ఏర్పాటు చేస్తాడు. కష్టపడి ఆ పంటంతా కోసి తట్టలకెత్తుతాడు. అవి తీసుకొచ్చి పట్టణంలో మనకు అమ్ముతాడు. మనం హాయిగా మన భవనంలో కూర్చుని కావలసిన కాయలు కావలసిన అన్నం తింటున్నామంటే అదిగో ఆయన పడిన కష్టం. ఆయన పడిన కష్టానికి ఇంతమంది అన్నం తింటున్నాం. ఆయన కన్నా మంచి మనస్సు ఉన్నవాడు ఎవరు లోకంలో? తాను పడినటువంటి కష్టం వల్ల తాను ఒక్కడే తిందామని, కానీ వీళ్ళకి ఎందుకు పెట్టాలని చెప్పి ఆయనకి డబ్బు రాకపోయినా నేను దాచేస్తానన్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి అన్నం తింటాం? నా పొలంలో పండింది, నేను ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ పాడైపోతే పాడైపోని, నేను మాత్రం అమ్మను అని దాచేశాడు అనుకోండి, మనందరం ఏమైపోవాలి? కానీ తనకి పంట పండించడానికి కావలసినంత ధర వచ్చిందా లేదా అని కూడా చూడకుండా ఇచ్చేసి తాను నష్టపోయినా సరే 10 మంది తిన్నారని చెప్పి తాను సంతృప్తిగా బతికేస్తాడు. అటువంటి రైతు ఉన్నాడే, ఆయనది మంచి మనస్సు. మేఘములకు పక్షపాతం ఎవరి మీద అంటే అదిగో రైతు మీద పక్షపాతం. రైతు పొలాన్నంతటిని ఆకాశం వంక చూస్తూ కూర్చుంటాడు. ఆషాఢమాసం వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ఒక చోట ఉండొద్దు అంటారు. ఒక చోట కొత్తగా పెళ్ళైన దంపతులు ఉండవద్దు అనడానికి అసలు కారణం ఏమిటంటే, ఏదో అంతకుముందు పెళ్ళి అవుతుంది, ఏ చైత్రమాసంలోనో వైశాఖ మాసంలోనో పెళ్ళి అయిందనుకోండి, అయితే కొత్తగా పెళ్ళయింది కదూ, వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉంటుంది. యువతల శ్రావణ మాసం వచ్చేటప్పటికి వాన పడుతుంది. ఈ వాన పడేటప్పటికి విత్తనాలు చల్లాలి, లేకపోతే పంట రాదు. రైతు తెల్లవారుజామున ఏ 3 గంటలకో ఆకాశం మబ్బేసి గాలేసి చినుకులు టపటప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద ఆయన నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు. కొడుకు కొత్తగా పెళ్ళయింది, తండ్రి వెంట వెళ్ళాలి, కానీ కొత్తగా పెళ్ళయింది కదూ, భార్యతో కలిసి పడుకునుండిపోతాడు. పడుకునుండిపోతే అత్తగారికి కోపం వస్తుంది. పెద్ద ఆయన మామగారు వెళ్ళారు, నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా అని చెప్పి పంపించద్దా, నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది. ఈ ఒక్క నెల ఆషాఢమాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి, 6 నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది. అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని, అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు కోడలు అందరూ సంతోషంగా ఉంటారని, దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు.
ఆచారం ఏదైనా ఉంటే దాని వెనక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు. కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు తప్ప నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు. కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు తప్పని ఖండించడం కన్నా దురాచారం, హ్రస్వబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. నీకు తెలియకపోతే పేడాపోయిరి, నీకు తెలియదు కాబట్టి ఎవడో చెప్పింది కూడా తప్పని చెప్పడం మాత్రం పరమ సాహసం. అటువంటి సాహసాలకు ఎప్పుడు వెళ్ళకూడదు. పెద్దలైనటువంటి వారు ఏదైనా నిర్ణయించారు అంటే విశాల ప్రయోజనం కోసం అని చెప్పి నిర్ణయం చేస్తారు. కాబట్టి ఆ రైతు శ్రావణ మాసం వచ్చింది అనేటప్పటికీ ఆకాశం వంక చూస్తాడు. అందుకే లక్ష్మీ పూజలు. ఎందుకని? ఆ వర్షం పడాలి, ధాన్యలక్ష్మి ఇంటికి రావాలి, వ్యవసాయం బాగా నడవాలి, 10 మంది అన్నం తినాలి. ఇదంతా మేఘం మీద ఆధారపడింది. కాబట్టి నువ్వు సుమన సంసేవ్య, ఆ రైతుల పట్ల పక్షపాతం కలిగినటువంటి మబ్బు అది వచ్చేటప్పటికి ముందు మురిసిపోయే వాళ్ళు ఎవరంటే రైతులు. నేను అలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. ఒక నగరంలో ఉండేవాడు, ఉద్యోగం చేసుకునేవాడు, సాయంకాలం వేళ ఇంటికి బయలుదేరే సమయానికి పెద్ద వర్షం పడింది అనుకోండి, అబ్బా ఇంటికి వెళ్ళేదో పని మీద వెళ్ళాలనుకున్నాను, ఇదేమిటి వర్షం పడింది అంటాడు. ఆచ్ఛాదన మంటపం లేని చోట ఓ ప్రవచనం పెట్టారనుకోండి, ఓ 5,000 మంది ప్రవచనానికి వచ్చి కూర్చునేటప్పటికి వర్షం పడింది అనుకోండి, ఈయన వచ్చిందే 3 రోజులు, ఈ వర్షం వచ్చేసింది, ప్రవచనం పాడైపోయిందని ఏడుస్తాడు. రాత్రి కాదు పగలు కాదు, ఎప్పుడు వాన రానివ్వండి, స్వాగతం చెప్పి సంతోషించేవాడు రైతు ఒక్కడే. రైతు సంతోషిస్తాడు. అందుకే ఆ రైతు అంటే మేఘానికి పక్షపాతం. 2, నోరు అరిగిపోయేలా కృతజ్ఞత చెప్పేది ఎవరు అంటే కప్పలు చెప్తాయి. మనం వర్షం పడిందనుకోండి, బయటికి వచ్చి చూసి అమ్మయ్యా వర్షం పడింది, శ్రీశైలంలో సహస్రఘటాభిషేకం చేసినందుకు రుజువు కనపడింది అని సంతోషిస్తాం. కానీ కణ్వక, ఖైమక, తదురి అని 3 జాతులకు సంబంధించిన కప్పలు ఉంటాయని వేదం చెప్తోంది, నేను చెప్పడం కాదు. కణ్వక, ఖైమక, తదురి అని 3 జాతులు. ఈ కప్పలకు ఒక లక్షణం ఉంటుంది. బోదురు కప్పలు అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. అవి వర్షం పడడం మొదలుపెట్టి బాగా వాన పడిందనుకోండి, కప్ప అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుంది. కప్పలు ఎక్కడ తిరిగే అవకాశం ఉంటుందో అక్కడ పాము ఉంటుంది. ఎందుకంటే కప్పని పట్టుకోవడం కోసం. కప్ప తనను వచ్చి పట్టేసుకుంటుందేమో అరిస్తేనని కూడా అది చూడకుండా అలా అరుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే కృతజ్ఞత చెప్తుంది సూర్యభగవానుడికి. ఓ సూర్యుడా, నువ్వే ఈ నీటినంతటిని లాగి మళ్ళీ మేఘాన్ని తయారు చేసి సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి నీటిని మళ్ళీ తీయగా మారేటట్టు చేసి మేఘాన్ని పంపించి వర్షం కురిపించావు అని అది కృతజ్ఞతని ఆవిష్కరిస్తుంది. ఆ కణ్వక, ఖైమక, తదురి అనబడేటటువంటి మేఘములు అనేటటువంటి కప్పలు. అందుకే ఎవరు భగవంతుడి పట్ల పరమ కృతజ్ఞతాభావంతో ఉంటారో, అది కప్పవనివ్వండి, పిల్లవనివ్వండి, కుక్కవనివ్వండి, అది భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే భగవంతునికి ఆ ప్రాణి పట్ల ప్రేమ ఉంటుంది. ఎప్పుడైనా అంతే కదా. ఒక ఉపకారం చేశారనుకోండి, అది జ్ఞాపకం పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చేసేవాడు, అయ్యా మీరు ఇంత ఉపకారం చేశారండి అని సంతోషించేవాడు ఎవరుంటాడో వాడి మీద ప్రేమగా ఉంటుంది. ఇవాళ ఉపకారం చేయించుకుని రేపు కనపడితే ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోయాడు అనుకోండి, అసహ్యం వేస్తుంది కృతజ్ఞుణ్ణి చూస్తే. తాను వర్షించినంత మాత్రం చేత పరమ ప్రేమతో రాత్రనక పగలనక ఆపకుండా రోజులు అరుస్తూనే ఉంటాయి కప్పలు కొన్ని. అవి ఈ 3 జాతులకు సంబంధించిన కప్పలు. ఈ కప్పని తీసుకెళ్ళి ఊరిరిగింపు చేస్తారు. అయ్యా మేము కృతజ్ఞులమైపోయి నువ్వు వర్షం కురిపిస్తే మేము యజ్ఞం చేయలేదు, యాగం చేయలేదు, హవిస్సు ఇవ్వలేదు, సరికదా, ఈ ఆచారాలు ఎందుకని చర్చలు పెట్టాం. కానీ ఈ కప్పలు మాత్రం నోరు లేకపోయినా ఇవి మాత్రం నీకు ఉపకార బుద్ధితో నీ నామస్మరణ చేసే పాములు కరిచేస్తాయని చూడకుండా ఇటువంటి కృతజ్ఞత కలిగిన వీటిని చూసి మేము బుద్ధి తెచ్చుకుంటున్నాం అని ఆ కప్పని ఊరేగింపు చేస్తారు. అందుకొచ్చింది కప్పని ఊరేగించేటటువంటి సంప్రదాయం. ఆ కప్పని ఊరేగిస్తే చూస్తాట భగవానుడు, అవి నన్ను నమ్ముకున్న ప్రాణులు, పాము కరుస్తుందని కూడా చూడకుండా నాకు బెకబెకలాడుతూ ఉపకారం చేశాయి. వీళ్ళు కనీసం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నా పట్ల కృతజ్ఞత కలిగిన ప్రాణిని ఊరేగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని అనుగ్రహిస్తానని వర్షం కురిపిస్తాట. తనని తాను తప్పు చేసినా
తప్పు చెయ్యకుండా భగవంతుణ్ణి పట్టుకున్న వాడి పాదాలు పట్టుకుంటారు. ఎందుకు? ఆయన్ని పట్టుకుంటే ఆయన ముఖం చూసి వీణ్ణి కూడా భగవంతుడు రక్షిస్తాడని. అలా ఆ కప్పల్ని కూడా అంత గొప్పగా పూజించి కృతజ్ఞతాలక్షణం ఎక్కడున్నదో అక్కడ ఆదర బుద్ధితో ప్రవర్తించడం మన సంప్రదాయం, మన గొప్పతనం. అది భారత జాతి యొక్క గొప్పతనం. అంతేగాని కప్పల్ని పూజ చేయడం ఏమిటండి? కప్పల్ని ఊరేగించడం ఏమిటండి? వేదం ఎందుకు చెప్పింది మరి కప్పల్ని ఊరేగింపాలని? అందున కొన్ని కప్పల్నే ఊరేగించాలని ఎందుకు చెప్పింది? ఏ వేదం ఏదైనా చెప్పింది అంటే దాని వెనక ఎందుకు చెప్పిందో, ఏ కారణంతో చెప్పిందో చక్కగా చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని ఏమీ చదవకుండా నిష్కారణంగా ఖండన చేసే ప్రయత్నం చెయ్యకూడదు పెద్దలు పెట్టినటువంటి ఆచారాల్ని. కాబట్టి అది ఆ మబ్బు రైతు పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఉంటుంది. అందుకని సుమన సత్పక్ష సుమనోవనేషు. అది అంతేకాదు, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మ చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం. ఆ మేఘానికి ఒక లక్షణం ఉంటుంది, ఇచ్ఛాకృతిం. అది దానికి కావలసినటువంటి రూపాన్ని అది పొందుతుంది. మీరు ఒక్కొక్కసారి ఆకాశంలో ఒక్కొక్క మబ్బు వంక చూడండి, ఏదో నందీశ్వరుడు ఉన్నట్టుగా కనపడుతుంది మబ్బు. అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి, గుర్రంలా మారుతుంది. అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి, మనం ఒత్తుకున్న పూరిలా గుండ్రంగా అయిపోతుంది. అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి, ఏదో పెద్ద సహస్ర పడగలతో శేషుడు పడుకున్నట్టుగా ఉంటుంది పొడుగ్గా. ఇంకొకసారి చూడండి, ఏదో పెద్ద పర్వతాకారంలా మారుతుంది. ఇచ్ఛాకృతిం. మబ్బులు అంటే ఇలాగే ఉండాలి అనేం లేదు లోకంలో. ఏదో నేను పటికి బెల్లం బిళ్ళలు అన్నాను అనుకోండి, పటికి బెల్లం బిళ్ళలు అంటే అన్నీ ఒకలా ఉంటాయి. తులసి మొక్క అన్నాను అనుకోండి, తులసి మొక్కలన్నీ ఒకలా ఉంటాయి. బిల్వదళం అన్నాను అనుకోండి, బిల్వదళాలన్నీ ఒక్కలా ఉంటాయి. మేఘము, మబ్బు అన్నాను అనుకోండి, మబ్బులన్నీ ఒకే రూపంలో ఒకే ఆకృతిలో ఉంటాయా? ఒక్కొక్క మబ్బు ఒక్కొక్క రూపాన్ని పొందుతుంది. ఒక్కొక్కసారి చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ మబ్బు వంక చూశారనుకోండి, అది చూస్తే మనకి లోపల నుంచి పులకరింత వస్తుంది. అదేదో దేవలోకంలా, అందులో సూర్యాస్తమయ సమయంలో ఆ సూర్యబింబంలోంచి వచ్చినటువంటి కాంతులతో దాని వంక చూస్తే ఏదో మేరుపర్వత శిఖరాలా అన్నట్టుగా ఉంటాయి. అలా ఇచ్ఛాకృతి, దానికి ఇచ్చ వచ్చినటువంటి రూపాన్ని అది పొందుతుంది. కాబట్టి మేఘం అంత గొప్పది. ఆ మేఘము మనల్ని అనుగ్రహించి వర్షాన్ని కురిపించాలి. కాబట్టి సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్త మయూరి అద్రినిలయం. మేఘాన్ని చూసేటప్పటికీ నృత్యం భక్త మయూరం. మేఘమును చూసేటప్పటికీ మేఘమునకు మొట్టమొదటి భక్తులు ఎవరు అంటే నెమళ్ళు. నెమళ్ళకి మబ్బుని చూసేటప్పటికి ఎనలేని సంతోషం. అందున ఆడనెమలి నృత్యం చెయ్యదు, మగనెమలి ఒక్కటే నృత్యం చేస్తుంది. నల్లటి మబ్బు ఎప్పుడు కనపడుతుందా అని నల్లటి మబ్బు కోసం ఎదురు చూస్తుంది. ఈ గ్రీష్మ ఋతువు అయిపోతుండగా మొట్టమొదటిసారి ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులుగా వచ్చి ఒక్కసారి పగటిపూట వాతావరణం చీకటిగా అయిపోయి మెరుపులు వచ్చి కొండల మించి చల్లటి గాలి వచ్చి చెట్లన్నీ ఊగి టప 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 ఇంతంత చినుకు పడ్డం మొదలు పెట్టగానే మగనెమలి సంతోషించి పింఛం విప్పుతుంది. పెద్ద పింఛం విప్పి నృత్యం చేయడం మొదలు పెడుతుంది. భగవాన్ రమణుల ఆశ్రమంలో ఇప్పటికీ నెమళ్ళు నృత్యం చేస్తూ ఉంటాయి. అది క్రాంఖణం చేస్తుంది. పెద్ద క్రాంఖణం చేసి నృత్యం చేస్తుంటే ఆడనెమలి నోరు విప్పి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం పట్టలేక, నల్లటి మబ్బుని చూసిన సంతోషాన్ని లోపల పట్టుకోలేక ఆనందధార మగనెమలి కంటిలోంచి బిందువులు కింద పడతాయి. ఆ బిందువు కింద పడకుండా ఆడనెమలి చటుక్కున ఒడిసి పట్టి మింగుతుంది. మింగినప్పుడు ఆడనెమలి గర్భం ధరిస్తుంది తప్ప వాటికి భౌతిక సంపర్కం ఉండదు. ఆడనెమలి మగనెమలి కలవవు. నాకు భౌతిక సంపర్కం లేదు. నాకు పైకి 16,000 మంది గోపికలైనా నేను భౌతిక సంపర్కంతో వెంపర్లాడిన వాడను కాను. అదంతా కూడా
విశ్వము యొక్క సృష్టి రచన చెప్పడం కోసమని, సంకేతమని చెప్పడానికి నేను అలా స్త్రీల మీద పిచ్చితో తిరిగిన వాడను కాను. అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు కృష్ణ పరమాత్మ, నాకు భౌతిక సంపర్కం లేదని చెప్పడానికి. కాబట్టి నల్లటి మబ్బూతిక సంపర్కంతో వెంపర్లాడిన వాడను కాను. అదంతా కూడా విశ్వము యొక్క సృష్టి రచన చెప్పడం కోసమని, సంకేతమని చెప్పడానికి నేను అలా స్త్రీల మీద పిచ్చితో తిరిగిన వాడను కాను. అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు కృష్ణ పరమాత్మ, నాకు భౌతిక సంపర్కం లేదని చెప్పడానికి. కాబట్టి నల్లటి మబ్బుని చూసేటప్పటికే పరమ సంతోషాన్ని పొంది నృత్యం చేస్తాయి ఏవి? నెమళ్ళు. అందుకని నృత్యద్భక్త మయూరం అద్రినిలయం. మబ్బు ఎక్కడుంటుంది? మబ్బులు ఎప్పుడు నేల మీదకి రావు, మబ్బులు ఎప్పుడు కొండల మీద గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఎప్పుడైనా విమానంలో వెడుతున్నప్పుడు చూస్తే స్పష్టంగా కనపడుతుంది, అంత దూరంలో కొండలు కనపడతాయి. కాసేపు ఆగి వెళ్ళేటప్పటికీ కింద ఏమీ కనపడదు. దూది నోటితో ఊదినట్టు దొంతర్లుగా మబ్బులు ఉంటాయి. ఆ మబ్బుల్లోంచి విమానం వెళ్ళిపోతుంటే కటిక చీకటి అయిపోతుంది, లోపల ఏమీ కనపడదు, బయట కూడా. ఆ మబ్బు పైకి వెళ్ళిందనుకోండి విమానం, ఒకవేళ కింద పెద్ద పెద్ద దొంతర్లు పరిచేసినట్టు ఉంటాయి మబ్బులు. కాబట్టి అవి అద్రి నిలయం, కొండల మీద ఉంటాయి తప్ప మేఘాలు ఎప్పుడూ కూడా భూమి మీదకి దిగవు. కాబట్టి మేఘమునకు అద్రినిలయుడు అని పేరు. అద్రినిలయం చించ జటామండలం. జట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండి ఇలా ఇలా కదిలినప్పుడు మెరుపులు వస్తే దాన్ని చించ జటామండలం. ఆయన యొక్క జటామండలం ఉన్నదే అది మెరుస్తోందంటారు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, జటలు కట్టిందండి జుత్తు అంటారు. ఎప్పుడు జటలు కడుతుంది? చక్కగా దువ్వెన పెట్టి తలకాయ దువ్వుకుని తైల సంస్కారం చేస్తే జటలు కట్టదు. జుత్తుని పట్టించుకోకుండా అలా ఎంత జుత్తు పెరిగిపోయినా తైల సంస్కారం చేయకుండా దాన్ని దువ్వకుండా వదిలిపెట్టేశారనుకోండి, అది జటలు కట్టేస్తుంది. జటలు కట్టేసి ఇలా వేలాడుతుంటాయి. అలా వేలాడుతున్న వ్యక్తి ఇలా కదిలాడు అనుకోండి, అవి నల్లగా ఉండవు, ఎరుపు రంగులోకి మారిపోతాయి. అరుణజటేశ్వరుడు అంటారు. అందుకే ఆ ఎర్రటి జటలతో ఉంటాడు శంకరుడు. ఇలా కదిలాడు అనుకోండి, ఆ జటలున్న వ్యక్తి అవి కదులుతున్నప్పుడు మెరుస్తాయి. మేఘం కదిలి పెడుతోందనుకోండి, చెంచ జటామండలం, దాని జటలు మెరుస్తాయి. ఏమిటి దాని జటలు? మెరుపులు. మేఘం నల్లగా ఉంటే దాని మీద మెరుపు తీగ వస్తుంది బంగారు రంగులో. అది ఎలా ఉంటుందంటే జటలు కట్టిన వ్యక్తి తల కదిపితే ఆయన జటలు ఎలా మెరుస్తాయో మేఘానికి ఉన్నటువంటి మెరుపులు అలా ఉంటాయి. చెంచ జటామండలం శంభో. శంభో అంటే శివుడు అని చెప్పకూడదు ఇక్కడ. శంభో అంటే మేఘం. ఇందాక చెప్పాక శంభావయతి శంభు, సమస్త సుగములకు కారణమైంది కాబట్టి శంభో. శంభో వాంఛతి నీలకంధర సదా త్వమే మనశ్చాతక. ఇన్ని ఉన్న ఆ మబ్బు కోసం వానలు పడకపోతే మనస్సులన్నీ చాతక పక్షులై ఎదురు చూస్తాయి. చాతకము అని ఒక పక్షి, పౌరాణిక పక్షులు అని కొన్ని పక్షులు ఉంటాయి. అవి లోకంలో చూపించడం అనేటటువంటిది చాలా కష్టం. చాతకము, చికోరము, హంస ఇలాంటివి ఉంటాయి. చికోరం ఉందనుకోండి, అది కేవలం చంద్రుడిలోంచి వచ్చేటటువంటి వెన్నెల తిని బతుకుతుంది. చాతకం ఉందనుకోండి, నల్లటి మబ్బు కోసం ఎగురు చూస్తూ ఆకాశంలో ఎగురుతుంది. అది ఇంకేమి తిందు, భూమి మీద నీటిని తాగదు. నల్లటి మబ్బు వచ్చి వర్షం పడుతుంటే ఇలా ఎగురుతున్న పక్షి ఇలా అయి నోటితో ఆ వర్షపు ధారలు తాగుతుంది, తాగి కడుపు నింపుకుంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో భూమి మీదకి దిగదు, భూమి మీద నీటిని కానీ వస్తువుని కానీ ముట్టుకోదు. మేఘంలోంచి పడుతున్న నీటి కోసమే ఎదురు చూస్తుంది. ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఎప్పుడు దేనికోసం చూస్తుందంటే ఎప్పుడు వస్తుందా, నల్ల మబ్బు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. ఎందుకంటే మబ్బు రావాలి, వాన కురవాలి, దాని కడుపు నిండాలి. కాబట్టి త్వమే మనశ్చాతక, ఓ మేఘమా నీ యందు మనసు పెట్టుకుని చాతక పక్షి తిరుగుచున్నది. ఇది పైట శ్లోకానికి అర్థం.
ఆ శ్లోకానికి అర్థం మేఘపరంగా చెప్పామనుకోండి, వర్షం పరంగా చెప్పాననుకోండి, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకందర సదా త్వం మే మనశ్చాతకః. ఇదే శ్లోకాన్ని తిప్పాననుకోండి, మల్లికార్జున పరమశివుడి పరమైపు. ఎందుకని? మళ్ళీ ఆ రెండు పేర్లు తీసుకోండి. నీలకంధర, ఈ పేరు ఎవరికి ఉంది? శంకరుడికి ఉంది. నీలకంధరుడు అంటే నల్లని కంఠమున్నవాడు. ఆయన ఒళ్ళంతా తెలుపు. నిన్ననేగా చెప్పా, మహాసితవపుహు, తెల్లగా ఉంటాడు. అందుకే స్ఫటిక మణినిభం. స్ఫటికలింగాన్ని ఆరాధించడం అంత గొప్ప విషయం. శ్రీశైలంలో కూడా రత్నగర్భ గణపతి ముందు ఒక చిన్న పీఠం ఉంది. ఆ పీఠం మీద పెట్టి ఉంటుంది స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగారాధనం చెయ్యడం చాలా మహోత్కృష్టమైనటువంటి విషయంగా చెప్తారు. మధురైలో కూడా మీనాక్షి అమ్మవారికి చాలా విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. అంత విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటటువంటి మధురైలో తెల్లవారకట్ట ప్రత్యేకించి సుందరేశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం చేసేటటువంటి సమయంలో